Please do subscribe to Prajabheri News Channel. కూడా T4 అనేది సాఫ్ట్వేర్ ఉంటుంది. T4లో అప్డేట్ చేయాలి. స్కాన్ కాపీ అని అందులో స్కానర్తో ఒక ఫోల్డర్లో వరకు ఆఫ్టర్ T4 యాప్ ఉంటుంది, మన సాఫ్ట్వేర్ ఉంటుంది, మన లింక్ ఉంటుంది. టెస్టింగ్ క్యాండిడేట్స్ ఈ తెలుగు ఆల్ఫాబెట్స్ ఖచ్చితంగా తెలుగు ఆల్ఫాబెట్స్లో ఆఫ్టర్ నామినేషన్ అయిన తర్వాత యొక్క బ్యాలెట్ పేపర్ను సీరియల్ నెంబర్ అనేది విత్ తెలుగు ఆల్ఫాబెట్స్లో చూస్తాం. ఎలక్షన్స్ అండ్ యునానిమస్ ఒకవేళ అక్కడ ఎవరు నామినేషన్స్ ఓన్లీ 1 నామినేషన్ వచ్చింది ఆఫ్టర్ విత్డ్రాల్ ముగ్గురు విత్డ్రాల్ అయినట్టున్నారు. రిమైనింగ్ 1 ఉంటుంది. ఆ 1% అక్కడ అన్కౌంటెడ్గా కంటెస్టెడ్ ఎలక్షన్ స్టేజ్ 1 వరకు. సో ఫ్రమ్ ది అంటే నామినేషన్స్ తీసుకోవడం నుంచి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయడము, వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ ఈజీగానే ఉంటుంది. అది సీరియల్ నెంబర్లో సింబల్స్ ఉంటే అవే ఇచ్చేస్తారు. సో అది ఈజీ టాస్కే ఉంటుంది. సీరియల్ నెంబర్ వరకు మీ రోల్ ఉంటుంది. సో వన్స్ సింబల్ అలాట్మెంట్ అయ్యి ఫైనల్ లిస్టు అయిపోయి మీరు ఏదైతే ఆ ఫైనల్ బ్యాలెట్ పేపర్ కాపీ సైన్ చేసి ఇచ్చారో అక్కడితో యాజ్ స్టేజ్ 1 ఆర్ఓగా మీ రోల్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ స్టేజ్ 1 చేసుకుంటారు. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అదర్వైజ్ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయడం దాన్ని సో దట్ మీరు షేర్ చేసుకుంటే సో దట్ ఇట్ విల్ బెనిఫిట్ ది అదర్ ఆఫీసర్స్ ఆల్సో who haven't done the as a stage 1 RO duties. సో ఇది మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆర్ఓ అనేది రిపోర్ట్స్ మాత్రం టైమ్లీ రావాలండి. అది ఎందుకంటే అది స్టేట్ నుంచి ఫాలో అప్ చేస్తారు. మీకు మొత్తం మనకున్న 545 జీపీస్లో ఒక్క జీపీ రిపోర్టు డిలే అయినా కూడా మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ డిలే అవుతుంది. సో రిపోర్ట్స్ మీకు 5 o'clockకి సో మీరు అంటే ప్యారలల్గా రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకుంటే 5కి కంప్లీట్ అయితే బై 5:15కే ఇవ్వచ్చు. మీరు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 5 వరకు మీరు ఏమీ టచ్ చేయరు రిపోర్ట్స్, మొత్తం 5కి అయితే అప్పుడు కూర్చుంటారు. సో అది చెయ్యొద్దు. మీకు కన్సల్ట్ పర్చేస్ సెక్రటరీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక జీపీకి వచ్చిన నామినేషన్స్ ఇమీడియట్గా పర్చేస్ సెక్రటరీకి ఇచ్చి వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ప్యారలల్గా టైప్ చేసుకుంటూ ఉంటారు. సో అంటే ఎన్ని నామినేషన్స్ వచ్చాయి, ఏ వాటికి ఎన్ని నామినేషన్స్ వచ్చాయి అనేది అది ప్యారలల్గా రిపోర్ట్ చేసుకుంటూ ఉంటే 5 తర్వాత మీరు ఆ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఆ ఈచ్ వచ్చిన నామినేషన్ మీద మీరు డేటు టైము అదంతా కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. సో దట్ అది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎన్నో నామినేషన్ సెట్ నెంబర్ కూడా పెట్టుకోండి. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు ఒకడు వచ్చి ఒక 2 సెట్లు ఇచ్చాడు. సో దాని మీద అంటే సెట్ 1 సెట్ 2 అని రాసుకుంటే స్క్రూటినీ అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఈవెన్ రిపోర్ట్స్ ప్రిపరేషన్ అప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో రిపోర్ట్ ప్రిపరేషన్ అనేది ప్యారలల్గా ఉండాలి. ఇప్పుడు మీరు 10:30కి స్టార్ట్ చేశారు, 11 o'clock వరకు ఒక 2-3 నామినేషన్స్ ఇచ్చారు. ఆ ఏ జీపీ నామినేషన్స్ అయితే ఆ పర్చేస్ సెక్రటరీస్కి ఇస్తే వాళ్ళు ఆ రిపోర్ట్స్ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. మీలో స్టేజ్ 2 ఆర్ఓస్ ఎవరైతే ఆర్డర్స్ ఇస్తామో వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ సెషన్ విత్ రిమైనింగ్ ఆర్ఓస్ స్టేజ్ 2తో ఉంటుంది. బట్ ఇది మీరు స్టేజ్ 1 మాత్రం ఈ నామినేషన్ ప్రాసెస్ చాలా క్రూషియల్ కాబట్టి మీకు సెపరేట్గా ట్రైనింగ్ పెట్టాం. జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఆర్ఓ స్టేజ్ 1 స్టేజ్ 2 మొత్తం అందరికీ కలిపి ఒకేసారి ట్రైనింగ్ ఇస్తారు. మొత్తం మీ ఆర్ఓ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ఆ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వరకు ఒకే మాడ్యూల్లో చెప్తారు. బట్ నామినేషన్ ప్రాసెస్ చాలా క్రూషియల్ కాబట్టి సో ఓన్లీ నామినేషన్ ప్రాసెస్ మీకు స్టేజ్ 1 గురించి సెపరేట్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఏమైనా